రియాలిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అంబటి రామకృష్ణ గారు. నమస్తే అండి. రామకృష్ణ గారు, ప్రస్తుతం దేశ సరిహద్దులో ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపరేషన్ సింధూర్ని ఎలా చూడాలి? ముందుగా ఎవరైతే మన కోసం సరిహద్దుల్లో పోరాటం చేస్తూ ఉన్నారో భారత రక్షక దళాలు, వారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, సత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన మురళీ నాయక్ అనే అతను వీరమరణం పొందాడు ఇదే ఆపరేషన్ సింధూర్లో పోరాటం చేస్తూ. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆపరేషన్ సింధూర్ని ఎలా చూడాలి అంటే మేడం, ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఈరోజు భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేస్తూ ఉంది. కానీ అదే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏప్రిల్ 22 నాడు భారత పౌరుల్ని చంపేశారు. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళు చంపిందేమో నిరాయుధులైన ఒక టూరిస్ట్ స్పాట్కి వెళ్ళిన పౌరుల్ని చంపేస్తే అంటే అది పూర్తి అన్యాయమైనది, డిఫెండ్ చేసుకోలేనిది, అత్యంత హేయమైన చర్య. బట్ ఇవాళ పాకిస్తాన్ పైన కూడా అన్నాను, ఉగ్రవాద స్థావరాలపైన భారత్ చేస్తున్నదేమో ఒక న్యాయమైన ప్రతిదాడి. అంటే ఈ రెండింటిని క్లియర్ కట్గా డిఫరెన్స్ ఎవరైనా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన పౌరుల్ని రక్షించుకోవడం కోసం, మనల్ని మనం రక్షించుకోవడం కోసం, మన ఆత్మరక్షణ కోసం చేస్తున్న దాడి ఇది. అవతల వాడు చేసిందేమో దొంగ దెబ్బ అయితే, మనం చేస్తున్నదేమో ఒక న్యాయమైన పోరాటంగా చూడాలి అనేది నా అభిప్రాయము స్వర్ణ గారు. సో ఏది ఏమైనప్పటికీ డే 1 పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన మొట్టమొదటి రోజు నుంచి కాంగ్రెస్ పార్టీగా మా అధినాయకత్వం మొత్తం పూర్తిగా, అటు ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, లేదు మా యావత్ సిడబ్ల్యూసి కానీ, అంటే దట్ ఈస్ ద కోర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, పూర్తిగా ప్రభుత్వానికి, భారత సైన్యానికి మద్దతుగా నిలబడటం, అండగా నిలబడటం, సిడబ్ల్యూసి రిజల్యూషన్ చేయటం, అదేవిధంగా 2 ఆల్ పార్టీ మీటింగ్స్కి అటెండ్ అయ్యి ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా దానికి అండగా ఉంటాము అని 1కి 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నొక్కి ఒక్కాణించి చెప్పడం అనేది కాంగ్రెస్ యొక్క ఆలోచన. నేషన్ ఫస్ట్ అనేది కాంగ్రెస్ ఎప్పటి నుంచో నమ్మింది, ఈ దేశం కోసమే పోరాడింది, ఈ దేశం కోసమే నిలబడింది. కాబట్టి సో పార్టీ యాంగిల్లో చూసినా కూడా నేషన్ ఫస్ట్ కాంగ్రెస్ ఆలోచన అనేది మనం చేస్తున్న పోరాటం ఒకటి, దానికి అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీ. సో ఈ ఆపరేషన్ సింధూర్ని నేనైతే అలాగే చూస్తా స్వర్ణ. ముఖ్యంగా మనం నిన్న సాయంత్రం 8:30-9 నుంచి మనం టీవీ పెట్టినప్పుడు దాడులకి సంబంధించినవి ఆయా ఛానల్స్లో మనం విజువల్స్లో కూడా చూసాము. ఏవైతే వాళ్ళ దగ్గర, అంటే పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అని చెప్పుకుంటున్న మనం చూసాము. నిజంగానే రాత్రి జరిగిన ఈ దాడులకి సంబంధించి పాకిస్తాన్ మన ముందు నిలవలేకపోతుంది. ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి మనము పాకిస్తాన్ని పట్టుకుని వెళుతున్నాము. అది వాళ్ళ చేతులతో వాళ్ళు చేసుకున్న, ఒక రకంగా చెప్పంటే వాళ్ళు కొని తెచ్చుకున్నది, మనమైతే స్టార్ట్ చేయలేదు కదా ఈ దాడులు, ప్రతి దాడులు. మీరేమంటారు? అంటే ఒకటి, చరిత్ర నుంచి పాకిస్తాన్ గుణపాఠం నేర్చుకోలేదు అనేది ఒకటి అర్థం చేసుకోవాలి. సరే, మీడియా ఛానల్స్లో చూపిస్తున్న అయితే నేను మరి ఇది మాట్లాడితే అది తప్పు అవుతుందో ఒప్పు అవుతుందో నాకు తెలియదు, కానీ మీడియా కూడా కొంత సంయమనం పాటించాల్సిన సమయం ఇది. అది మొత్తం అంత ఓపెన్గా చూపించడం కానీ, దాంట్లో నిజానిజాలు కానీ ఏది ఏమైనా కూడా ఇక్కడ మనం నమ్మవలసింది ఏదంటే, ఏదైతే మిలిటరీ బ్రీఫింగ్ ఇస్తూ ఉన్నారో ఎవ్రీడే, లేదు విదేశీ వ్యవహారాల నుంచి బ్రీఫింగ్ వస్తూ ఉందో, అంతవరకు మనం ఆగితే బాగుంటుంది అనేది నాకు ఉద్దేశం. ఎందుకంటే ఏం జరుగుతుంది, ఎవరిని కొట్టారు, ఎక్కడ కొట్టారు, ఎంతమందిని చంపారు, లేకపోతే మనకేం జరిగింది అనేది ఎవ్రీడే మిలిటరీ ఆఫీషియల్స్ వచ్చి బ్రీఫింగ్ ఇస్తూ ఉన్నప్పుడు నేనైతే అంతవరకు నమ్ముతాను. మిలిటరీ యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రతి భారతీయ పౌరుడు ఉండాలంటాను. కానీ అంటే ఇందాకే F-16ని కూల్చివేసినా, లేకపోతే అక్కడ మిలిటరీ అక్కడ టెర్రరిస్ట్ స్థావరాలపైన దాడులు జరిపినా, ఎన్ని స్థావరాలపైన దాడులు జరిపినా, ఎంతమంది చనిపోయినా, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ప్రతిరోజు 10-11 గంటలకి మన మిలిటరీ ఆఫీసర్స్ మనకి బ్రీఫ్ అందిస్తూ ఉంది. సో అంతవరకు కన్ఫైన్ అయ్యి అంతవరకు ఆగితే బాగుంటుంది తప్ప
ఎవడికి తోచిన ఇది వాడు ఇచ్చి ప్రజల్ని గందరగోళపరచాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ నాట్ ద టైం అని నేను భావిస్తా ఉన్నాను. మీతో మాట్లాడాలన్నా నేను ఫాస్ట్ గా కూడా అడగట్లేదు, ఎందుకంటే కాస్త ఆచి తూచి మన ప్రతి మాట అంటే ఇక్కడ జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా మనం సంయమనం పాటించి మాట్లాడాల్సిన సందర్భం. ఎందుకంటే అవతల పరిస్థితి ఎట్లా ఉంది అన్నప్పుడు, ఇప్పుడు ఇందాకే చెప్పాను, మురళీ నాయక్ అనే ఆయన దాడిలో చనిపోయాడు అని. అంటే ప్రాణాలకు సైతం తెగించి అక్కడేమో మన మిలిటరీ మన కోసం పోరాడుతూ ఉంటే దాన్ని మనం ఇక్కడ చిలువలు పలువలుగా చూపించి మన ఇష్టానికి మన టీఆర్పీల కోసం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అది ఇట్ డజంట్ సెండ్ ఎ గుడ్ మెసేజ్ అనేది నా అభిప్రాయం. సో వాట్ ఎవర్ మిలిటరీ ఈజ్ బ్రీఫింగ్, వాట్ ఎవర్ మిలిటరీ అఫీషియల్స్ ఆర్ సేయింగ్ అంతవరకు కన్ఫైన్ అవ్వాలి అనేది నా అభిప్రాయం స్వర్ణ గారు. అండ్ మరీ ముఖ్యంగా మన వాళ్ళంటే ఇది మన దేశం కోసం అని కాదు, కానీ సాధారణంగా రెండు దేశాల మధ్య దాడులు, ఇంకా దీన్ని యుద్ధం వరకు మనం పట్టుకుని వెళ్ళలేము, అంత మాట అనలేము. దాడులు జరుగుతున్నప్పుడు మన మిలిటరీ వాళ్ళు, మన వాళ్ళు చాలా ఖచ్చితంగా చెబుతున్నారు, అక్కడ ఎవరైతే పౌరులు ఉన్నారో లేకపోతే ఇళ్ళు ఉన్నాయో దాన్ని టార్గెటెడ్గా కాకుండా ఓన్లీ టెర్రరిస్టులకి వ్యతిరేకంగానే ఈ దాడులు జరుగుతున్నాయి. మన ఫోకస్ అంతా కూడా ఆ స్థావరాలపైనే ఉంది. ఇంకా ఈ టైంలో కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఇబ్బందికరమైన పరిస్థితులు, అలాగే ఆ దేశ పౌరులకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి. మీరేం చెప్తారు? ఫస్ట్ నేనేమంటానంటే ఇది ముందు రెండు దేశాల మధ్య దాడి కాదు అంటాను. భారతదేశం దృష్టిలో చూసినప్పుడు మన దాడి ఉగ్రవాదుల పైన, వాళ్ళను వెనకేసుకొస్తూ పాకిస్తాన్ వచ్చింది. సో మన ఉద్దేశం పాకిస్తాన్ పైన దాడి చేయటం కాదు, మన ఉద్దేశం ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేయటం. ఎవరైతే నిరాయుధులైన భారత పౌరుల్ని పొట్టన పెట్టుకున్నారో వాళ్ళని ఇది మట్టు పెట్టడం అనేది మన లక్ష్యం, మన ఉద్దేశం. సో వాళ్ళకు అండగా పాకిస్తాన్ వచ్చినప్పుడు ఈరోజు ప్రపంచం ఆలోచించాలి, భారత్ చేస్తున్నది ఎంత న్యాయమైన పోరాటం, దానికి ఉగ్రవాదానికి అండగా ఈరోజు పాకిస్తాన్ నిలిచినప్పుడు దేవుని నుంచి భారత ప్రభుత్వం చెప్తా ఉంది ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ ఉంది పాకిస్తాన్ అని. సో ఇప్పుడు ఎప్పుడైతే ఉగ్రవాదులకు మద్దతుగా పాకిస్తాన్ వచ్చిందో ఇట్ ప్రూవ్స్ ఉగ్రవాదాన్ని నిజంగానే పెంచి పోషిస్తా ఉంది పాకిస్తాన్ అనేది. అక్కడ రెండు విషయాలు ఈ ఆపరేషన్ సింధూర్తో మనకి బట్టబయలైంది ఖచ్చితంగా. ఒకటి, టెర్రరిజానికి మతం లేదు అన్నారు మొన్నటి వరకు, కానీ ఒక మతాన్ని ఫోకస్ చేసి వాళ్ళ బట్టలు విప్పించి వాళ్ళతో మాట్లాడి పేరు అడిగి ఇంత టైం తీసుకుని చంపినప్పుడు ఖచ్చితంగా ఈ టెర్రరిజానికి మతం ఉంది అనేదాన్ని బట్టబయలు చేశారు. అండ్ మనమేమో వాళ్ళు ఎంతగా చేసినప్పటికీ దేశ పౌరులకి ఏం కాకుండా జాగ్రత్తగా అడుగు అడుగు వేసుకుని వెళుతుంటుంటే ఆ టెర్రరిస్టులకు సంబంధించి పాకిస్తాన్ జాతీయ జెండా కప్పి నివాళులు అర్పించి ఆ దేశాధినేతలే వాళ్ళకి ఆ ప్రదేశాలకు వచ్చినప్పుడు మనకెంత బ్లడ్ మరిగిపోవాలి. మరి మీరు చెప్పిన దాన్ని మిలిటరీ ఆఫీసర్సే కాదని చెప్పారు. ఉగ్రవాదానికి మతం లేదు, దాన్ని మతం కోణంలో చూడొద్దు. ఉగ్రవాది లక్ష్యం ఈ దేశంలో మత కలహాలు రెచ్చగొట్టడం. సో దాన్ని మనం కూడా అదే ఉద్దేశంతో చూసి ఆ మత కలహాలు రెచ్చగొట్టే ఉద్దేశంగా ప్రవర్తించొద్దు అని మొన్న బ్రీఫ్ చేసిన మిలిటరీ ఆఫీసర్స్ చెప్పిన తరుణంలో వాడు ఏదైతే దాడి చేస్తూ ఉన్నాడో, ఏది జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పాకిస్తాన్ వాడు దాడి చేస్తూ ఉన్నాడో అక్కడ చనిపోయిన వాళ్ళు సివిలియన్స్ ఇవాళ మేజర్గా చూసుకున్నప్పుడు మొన్న 15 మంది సివిలియన్స్ చచ్చిపోయారు అన్నప్పుడు అందులో 12 మంది దాదాపుగా ముస్లిమ్స్ ఉన్నారు. సో ఉగ్రవాదానికి మతం లేదు అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా ఆలోచించాలి. వాడు కోరుకుంటా ఉందల్లా భారతదేశం యొక్క వినాశనాన్ని కోరుతా ఉన్నాడు. వాడు భారతదేశం ఎదగకూడదు, మరి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో శాంతి నెలకొల్లకూడదు అనేది వాడి లక్ష్యం. దానికి వాడు చేసే వాడి స్ట్రాటజీ కూడా వాడి స్ట్రాటజీ అయితే గతం ఆలోచించుకుంటే వాడు 4-5 సందర్భాల్లో కూడా వాడు ఓడిపోయినప్పుడు వాడికి స్ట్రాటజీ కూడా లేదు, మూర్ఖత్వం వాడిని అంటే వాడటానికి నా దగ్గర ఆ పదాలు కూడా లేవు. మరోవర్ పబ్లిక్గా మీడియా ఛానల్లో ఆ పదాలు కూడా నేను వాడకూడదు, వాడలేను కూడా. సో కాబట్టి వాడు చేసే ఈ దుర్మార్గపు దుశ్చర్యలకి దానికి పేరు లేదు, పేరు పెట్టలేము, మతం రంగు చూడలేము. అండ్ అట్ ది సేమ్ టైం మిలిటరీ ఆఫీసర్సే చెప్తా ఉన్నారు, మనం కూర్చున్న మిలిటరీ ఆఫీసర్స్ అక్కడ చూసినా కూడా సో భారతదేశం సర్వమతాలు సర్వ ప్రాంతాలు సర్వ భాషలు అన్ని రకాల భిన్నత్వంలో ఏకత్వం కూడుకున్నది. కాబట్టి ఆ రకమైన పాకిస్తాన్ యొక్క ఆలోచన ధోరణితో భారత్ ప్రయాణించదు, ప్రయాణించకూడదు కూడా. సో ఎండ్ ఆఫ్ ది వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు సివిలియన్స్ గురించి మాట్లాడినప్పుడు
భారతదేశం ఖచ్చితంగా టార్గెటెడ్గా ఉగ్రవాద స్థావరాలపైన మాత్రమే వెళ్తూ ఉంది. వాడు విచక్షణ కోల్పోయి ఇవాళ భారతదేశంలో కాశ్మీర్ ప్రాంతంలో పూంచ్ అదంతా చూసినప్పుడు సివిలియన్స్ మీద కూడా వాడు ఒక పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాదండి, రాత్రి నుంచి మనం చూస్తున్నాము ఈ దాడులు ప్రతి దాడులు, మనదే అప్పర్ హ్యాండ్ వెళుతుంది. అది చూసి కూడా బుద్ధి తెచ్చుకోలేదు. నిజంగానే వాళ్ళకి పిచ్చి పట్టినట్టు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? మనది అప్పర్ హ్యాండ్ ఈ రోజు చూడటం కాదండి. మీరు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానిగా ఉన్నప్పుడు యుద్ధం చేసినప్పుడు వాడు ఓడిపోవడం జరిగింది. ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు యుద్ధం చేసినప్పుడు 93,000 పాకిస్తానీ సైనికుల్ని లైవ్లో బంధించారు. వాళ్ళందరూ ఆమెకు సెల్యూట్ చేసి వెళ్ళారు. పూర్తిగా పాకిస్తాన్ని 2 ముక్కలుగా చీల్చడం జరిగింది. సో తర్వాత కార్గిల్ యుద్ధం చేసినప్పుడు వాడు ఓడిపోవడం జరిగింది. వాడికి హిస్టరీ ఇందాక నుంచి నేను అదే చెప్తాను, హిస్టరీ సాక్ష్యంగా ఉన్నా కూడా వాడు అది మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు వాడు ఎంత పిచ్చి చేష్టలు ఎంత వెర్రి చేష్టలు చేసినా ఎండ్ ఆఫ్ ది డే విజయం సాధించలేడు. సాధించే శక్తి వాడి దగ్గర లేదు. అండ్ వన్ కంపేర్ టు ఇండియా వాడి దగ్గర ఏ రకమైన ఇది లేదు. మోరోవర్ ఆర్థికంగా పూర్తిగా పతనావస్థలో ఉన్న పాకిస్తాన్ వాడి యొక్క పతనాన్ని వాడి యొక్క చేతగాని చేష్టల్ని ఈ రకంగా ఏదో చేసి ఆ ప్రజల్ని నమ్మించే ఒక దుర్మార్గపు చర్య తప్ప, అంటే ఏదంటాము ఆ ప్రజల యొక్క ఆలోచనని ఈ యుద్ధం వైపు మరలించి వాడేదో సాధించాలని అనుకుంటా ఉన్నాడు తప్ప అదర్వైజ్ ప్రజల పురోగతి కోరుకునేవాడైతే ఈ రకమైన కార్యక్రమాలు చేపట్టాడు కదా. సాధారణంగా మన దగ్గర కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, లోపల ఏమీ ఉండదు, వాళ్ళకి పైకి మాత్రం కోటేసుకుని తిరుగుతారు ఆర్భాటంగా. ప్రస్తుతానికి జరిగిన దాడుల్లోనే పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ కొడుతుంది భారత్. అయినా సరే ఉదయాన్నే మళ్ళీ మనం చూసాం, వార్తల్లోనే చూసాం, మళ్ళీ దాడులకు తెగబడ్డారు. అంటే ఏం చూసుకుని ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ బలుపు ఎందుకు? బల్బు కాదు, నేను ఇందాక అంటున్నా వాడికి బల్బు లేదు కాదు, అది బల్బు కాదంట. నేను ఏమంటా అంటే అది బల్బు స్ట్రాటజీ చరిత్ర ఏదిగా వాడిది ఒక పిచ్చి మూర్ఖత్వం, ఈర్ష్య ద్వేషం తప్ప అదర్వైజ్ నిజంగా స్ట్రాటజీ ఉండి పద్ధతి ఉండి ఆలోచన ఉండేవాడైతే గతం నుంచి నేర్చుకొని ఉండేవాడు. మూడు యుద్ధాల్లో పూర్తిగా ఓడిపోయిన తర్వాత వాడు ఇంకా నేర్చుకోకుండా ఈ రకంగా మూర్ఖత్వంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అంటే వాడికి బలుపు ఎందుకు వస్తుంది? 3 యుద్ధాలు జరిగితే ఆ 3 యుద్ధాలు నేను భారత్ మీద నేను జయించానంటే వాడికి బలుపు ఉందంటే ఒక అర్థం ఉంది. బలుపు రావడానికి 3 యుద్ధాలు 3 ఓడిపోయి ఉన్నాడు కదా. పూర్తిగా నేను ఇందాక చెప్తున్నాను 93,000 మంది వాళ్ళ సైన్యం మన దగ్గర సరెండర్ అయిన తర్వాత వాడికి బలుపు రావాల్సిన అవకాశం ఏముంది? ఇప్పుడు జరుగుతున్న దాడుల్లో కూడా పాక్ ప్రధాని కావచ్చు, లేదు అని అంటే ఆర్మీ చీఫ్ కమాండర్ కూడా ఒక సేఫ్ హౌస్ లోకి తరలించబడ్డారు అనేది కూడా మనం వార్తల్లో చూసాం. అయినా సరే దాడులు కొనసాగిస్తున్నారు వాళ్ళు. సరే, అది సేఫ్ హౌస్ లోకి వాడు తరలించబడ్డారు అది నాకు తెలీదు, మీకు తెలీదు. ఈవెన్ ఇండియన్, నేను ఇందాక నుంచి అదే చెప్తున్నా, ఇండియన్ మిలిటరీ ఏది చెప్తే మనం అంతవరకు కన్ఫైన్ అవుతాం. నేను న్యూస్ ఛానల్స్లో వచ్చిన దాన్ని నేను ఈరోజు ఇక్కడ మీతో చెప్పదలుచుకోలేదు. దాన్ని నమ్మి కూడా నేను మాట్లాడదలుచుకోలేదు, నమ్మట్లేదు. నేను ఏదైతే ఇండియన్ మిలిటరీ ఆఫీసర్స్ బ్రీఫ్ చేస్తా ఉన్నారో దాని వరకే నేను నమ్ముతాను తప్ప ఈరోజు వచ్చిన మీడియా ఛానల్స్లో వస్తున్నది మాత్రం నేను నమ్మి దాని గురించి మీతో చెప్పలేను, మీతో ఆర్గ్యూ చేయలేను. నేను ఒక్కటి మాట్లాడగలుగుతాను. భారత ప్రభుత్వం తీసుకునే చర్యలు, భారత మిలిటరీ చేసుకునే చర్యలు ఏదైతే ఉన్నాయో దానికి మనందరం అండగా ఉండాలి. అండ్ యాజ్ అ కాంగ్రెస్ మ్యాన్గా మా పార్టీ ఏదైతే స్టాండ్ తీసుకుందో డే 1 నుంచి పూర్తిగా మనం అండగా ఉండాల్సిందే, ప్రభుత్వానికి అండగా ఉంటాం. ఇంక వేరే రెండో మాట మాట్లాడొద్దు అని మా అధినాయకత్వం ఏదైతే చెప్తా ఉందో దాన్ని ఫాలో అవుతాం తప్ప ఈరోజు మీడియా ఛానల్స్లో వచ్చేదైతే నమ్మి నేను మాట్లాడలేను. స్వర్ణ గారు, ఇప్పుడు మరి ఈ దాడులు ప్రతి దాడులకి సంబంధించి ప్రభావం ఫ్యూచర్లో ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఎస్, డెఫినెట్గా దాడులు ప్రతి దాడులు అన్నప్పుడు ఇందాక నేను చెప్పింది మనది ఒక న్యాయబద్ధమైన దాడి, వాడు చేస్తూ ఉన్నదేమో దుర్మార్గమైన దాడి. ఎస్, డెఫినెట్గా మనల్ని మనం రక్షించుకోవడం కోసం కావచ్చు, లేకపోతే వాడు ఒక ఏదో దొంగ బుద్ధి దుర్మార్గపు బుద్ధి చూపించినప్పుడు వాడికి బుద్ధి నేర్పించడం కోసమైనా ఈ దాడి చేయాల్సిందే. దానికి ఇంకా ప్రత్యామ్నాయం లేదు. దానికి మీరు చూస్తే రాహుల్ గాంధీ గారు కూడా మీరు కనపడేటట్టు ఎవరైతే 26 మంది భారతీయులు చనిపోయారో వాళ్ళ ఆత్మ శాంతి చేకూరే విధంగా కనపడేటట్టు కొట్టండి అని చెప్పారు. సో దాన్ని కనపడేటట్టు కొట్టండి అని చెప్తూనే మీరు ఎంత దాకా వెళ్ళినా ఏ చర్య తీసుకున్నా దానికి మేము అండగా ఉంటాం అని చెప్పారు. సో అటువంటి తరుణంలో ప్రభుత్వం ఎంత దూరం వెళ్ళినా
ఇంకా దానికి మంచి చెడ్డలు ఏం జరుగుతుంది, ఇబ్బందులు ఏంటి, నష్టాలు ఏంటి అనేది బేరీజు వేసుకునే సమయం కాదు. ప్రభుత్వం తీసుకునే చర్యలకి అండగా ఉండాల్సిన సమయం మాత్రమే. కష్టాలు, నష్టాలు, లాభాలు ఇవన్నీ కూడా బేరీజు వేసుకునే సమయం చాలా 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 టైం ఉంది. దానికి చాలా బలూచిస్తాన్ కూడా దాడులు అది ఎలా చెప్తారు మీరు? ఎస్, బలూచిస్తాన్ వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళకు ప్రత్యేకమైన వాళ్ళ ఇది కావాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. సో వాళ్ళ పోరాటం వాళ్ళది, వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళది. అది మనకు సంబంధించిన విషయం కాదు. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు చూసుకుంటారు తప్ప భారత్ ఏకైక లక్ష్యం ఈరోజు ఏంటంటే ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా తుదిముట్టించడం. మొన్న చనిపోయిన 26 మందిలో ఒక ఆర్మీ ఆఫీసర్ భార్య కూడా ఉంది. ఆ అమ్మాయి మొన్న ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఒక ఛానల్కి. ఇంటర్వ్యూ ఇస్తూ తను ఏం చెప్పిందంటే, డోంట్ స్ప్రెడ్ హేట్రెడ్నెస్. దేశంలో ఇది హేట్రెడ్నెస్ స్ప్రెడ్ చేయొద్దు. ఆఖరి ఉగ్రవాది వరకు మరణించేలాగా చూడండి. ఇది ఒక స్థాయిలో తీసుకెళ్ళి ఆపడం కాదు, ఆఖరి ఉగ్రవాదిని సరితం తుదిముట్టించండి. నాకు పట్టిన గతి ఈ దేశంలో ఇంకే స్త్రీకి పట్టకూడదు అని ఆమె కోరుకుంది. ఒక న్యాయమైన కోరిక. ఆ పాపం పెళ్ళై 3 రోజులు 4 రోజులు అయింది, చిన్న వయసు. ఆ పాప కోరుకున్న కోరిక నెరవేరాలని మనందరం ఆకాంక్షిద్దాం. భారత ప్రభుత్వానికి అండగా నిలబడతాం. మనం ఏమీ చేయలేదు, వాళ్లే కాలు దువ్వుకున్నారు, ఇదే సరైన సమయం పీఓకేని స్వాధీనం చేసుకోవడానికి అంటున్నారు చాలా మంది. బట్ నిజంగా అది సాధ్యమేనా? పీఓకేని స్వాధీనం చేసుకుంటారా, లేదు పూర్తిగా పాకిస్తాన్ని తెచ్చి కలుపుతారా, ఇదంతా నాకు అర్థమయ్యేంత నాలెడ్జ్ నాకు లేదు. కానీ బట్ భారత ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా, అది పీఓకేని కలిపేస్తుందా లేకపోతే అక్కడ వరకు పాకిస్తాన్ వరకు వెళ్తా, భారత ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా దానికి అండగా ఉండటం అనేది ఈ రోజు వరకు మా స్టాండ్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గతంలో కూడా 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు భారత సైన్యం రావల్పిండి వరకు వెళ్ళిపోవడం జరిగింది. పీఓకేని దాటి ఇంకా చాలా ముందుకు వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు 93,000, ఇందాక చెప్పాను, 93,000 పాకిస్తానీ సైనికులు లైవ్లో సరెండర్ చేసుకుంది భారత ప్రభుత్వం. సో అటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మనం ఏంటంటే వాడిని పూర్తిగా జయించాం. కానీ ఆ రోజు మన లక్ష్యం ఏంటంటే బంగ్లాదేశ్ విముక్తి కోరుకుంటా ఉంది పాకిస్తాన్ నుంచి. సో బంగ్లాదేశ్ని విముక్తి చేసి పాకిస్తాన్ని 2 ముక్కలుగా చేర్చడం ఆ రోజు మన లక్ష్యం. వాడి భూభాగాన్ని ఆక్రమించుకోవడం మన లక్ష్యం కాదు. సో భారత్ ఏ రోజు కూడా ముందుగా కాలుదవ్వలేదు, లేకపోతే ఆ భూభాగాన్ని ఆక్రమించుకోవాలనో వేరే ఒకడికి నష్టం చేయాలనో అది భారత ఆలోచన కాదు. ఆ రోజు కూడా బంగ్లాదేశ్ స్వాతంత్రం కోరుకుంది కాబట్టి బంగ్లాదేశ్ని లిబరలైజ్ చేసి బంగ్లాదేశ్ దేశాన్ని ఏర్పాటు చేసి పాకిస్తాన్కి బుద్ధి చెప్పి వచ్చేసాం. కావాలంటే ఆ రోజే కలిపేసుకునే వాళ్ళం. సరే, ఏది ఏమైనటికీ ఒక నీతి, ఒక పద్ధతితో వ్యవహరించేది భారతదేశం. సో ఆ నీతి, ఆ పద్ధతితో వ్యవహరించే భారతదేశం ఈరోజు ఏ చర్య తీసుకున్నా సరే డెఫినెట్గా ఆ చర్యకి మనందరం అండగా ఉండాల్సిన పరిస్థితి. అండ్ కొంతమంది ఇదే రైట్ టైం, ఖచ్చితంగా పాకిస్తాన్ని 4 ముక్కలు చేయాల్సిందే అని కొంతమంది అంటున్నారు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం అసలు మ్యాప్లోనే పాకిస్తాన్ లేకుండా తుడిచిపెట్టేయాలి అని అంటున్నారు. ఈ 2 వాదనల గురించి ఏమంటారు? అవన్నీ నేను మాట్లాడలేను మేడం. అంటే సోషల్ మీడియాలో ఎవరికి తోచింది వాళ్ళు కోపంలో ఉన్నా సరే, నిన్న ఆల్ పార్టీ మీటింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఖర్గే గారు ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు టాక్. ఇది కాదు, ఇది సరైన సమయం కాదు మాట్లాడడానికి. ఇలాంటి విషయాన్ని సో ఏది మాట్లాడినా తర్వాత మాట్లాడతామని చెప్పారు. అదే ప్రెస్ కాన్ఫరెన్స్లో రాహుల్ గాంధీ గారు 2 మాటలతో ముగించారు. వీఆర్ విత్ ద గవర్నమెంట్, వీఆర్ విత్ ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ అని చెప్పారు. అంతకు మించి ఇక ఈ స్పెక్యులేషన్స్, ఈ ఎవరికి తోచిన భాష వాళ్ళు ఇప్పుడు ఒక రకమైన ద్వేషపూరిత వాతావరణాన్ని పెంచేవాళ్ళు, ఈర్ష్య పెంచేవాళ్ళు, ఈ రకరకాల భాషలు, రకరకాల వ్యవహారాలు. ఇది కూడా డైరెక్ట్గా వాడి హ్యాండిలా, అది ప్రాక్సీ హ్యాండిలా తెలియదు. ఏ హ్యాండిల్లో నుంచి వాడు ఆ భాష మాట్లాడుతున్నాడో తెలియదు. సో ప్రాక్సీ హ్యాండిల్స్ మాట్లాడతాయి, రకరకాల వ్యక్తులు మాట్లాడతారు. అటన్నిటికీ మనం ఇవాళ ఆన్సర్ చేసే సందర్భం ఇది కాదు అనేది నా ఉద్దేశం. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, మీ ఇంటర్వ్యూ బిగినింగ్ అయిన దగ్గర నుంచి నేను ఇప్పటి వరకు కంటిన్యూస్గా చెప్తా ఉంది ఏంటంటే, మై స్టాండ్ ఈజ్ మై పార్టీ స్టాండ్. వీఆర్ విత్ ఇండియన్ గవర్నమెంట్, వీఆర్ విత్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సో రైట్ నౌ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నప్పుడు ఈ ప్రతి దాడులు యుద్ధానికి దారితీసే అవకాశాలు ఏవైనా ఉన్నాయా? యుద్ధం వస్తుందా?
యుద్ధం వస్తుందా అంటే అది వాడి యొక్క దుశ్చర్యలపైన అది ఆధారపడి ఉంటుంది. భారత్ ఎప్పుడు కూడా యుద్ధోన్ముఖరాలు అయి ఉంటుంది కానీ యుద్ధాన్ని కాంక్షించదు. సో అటువంటి తరుణంలో ఎదుర్కోవడం డెఫినెట్గా సిద్ధంగా ఉంటాం. వాడి బుద్ధి చెప్తాం. ఈ భారత దళాలు ప్రతి సందర్భంలో కూడా వారి ప్రాణాలు వాళ్ళని పణంగా పెట్టి ఈ భూభాగాన్ని రక్షిస్తూనే వచ్చారు. అది గత చరిత్ర అంతా మనకు తెలియజేసిన తర్వాత యుద్ధాన్ని వాడు కోరుకుంటే డెఫినెట్గా దాన్ని మనకు తగ్గేదేం లేదు. వాడికి ఎంతవరకు చెప్పాలో బుద్ధి చెప్పడానికి అంత వాడికి మించిన 4 రెట్ల శక్తి మన దగ్గర ఉంది. మన శక్తి ఏంటో కూడా వాడికి తెలుసు. సో అటువంటి తరుణంలో వాడు యుద్ధాన్ని కోరుకుని వాడు మీరు అన్నట్టు ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండకూడదని వాడు కోరుకుంటే వాడి కోరికని తీర్చే శక్తి అయితే మన దగ్గర ఉంది. ప్రపంచ పటంలో నేను ఉండకూడదు అని పాకిస్తాన్ కనుక కోరుకుంటే ఆ కోరికని తీర్చగల శక్తి అయితే భారత్కు ఉంది అని అంతవరకు అయితే నమ్ముతాను. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఒక పిలుపునివ్వడం జరిగింది. మన దళాలకి, డిఫెన్స్ ఫోర్సెస్కి అండగా ఉండడం కోసం జై హింద్ యాత్ర అనేది దేశవ్యాప్తంగా నిర్వహించాలని ఒక పిలుపునివ్వడం జరిగింది. వీఆర్ విత్ ద ఫోర్సెస్. కానీ ఇప్పుడు నిజంగానే ఒకవేళ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు కనుక వస్తే మనకి ఎవరు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి? అమెరికా మన వైపు నిలబడుతుందా? ఖచ్చితంగా పాకిస్తాన్కి చైనా అండగా ఉంది అని వింటున్న నేపథ్యంలో మనతో ఏ దేశాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇజ్రాయెల్ ఎవరి పక్షాన్ని ఉంటుంది? జనరల్గా ఇలాంటి ఊహలు జరుగుతూ ఉంటాయి. గతంలో జరిగిన 3 యుద్ధాల్లో కూడా మనం ఎవరు సహాయం తీసుకోవాలి. మనంతటా మనమే వెళ్ళి యుద్ధం చేసి వచ్చాం. మన ఇబ్బందులు ఏంటో తర్వాత యునైటెడ్ నేషన్స్లో వివరించడం జరిగింది. నిన్ననో మొన్ననో ప్రభుత్వం కూడా యునైటెడ్ నేషన్స్కి సంబంధించి అన్ని దేశాలను పిలిపించింది, సవివరంగా వివరించింది. మనం ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం, తప్పెవరిది ఏంటి అనేది పూర్తిగా అన్ని దేశాలకు వివరించడం జరిగింది. 1-2 దేశాలు టర్కీ, ఇంకొక ఏదో 1-2 దేశాలు పాకిస్తాన్తో ఉన్నాయి తప్ప అదర్వైజ్ మిగతా అయితే ఏది కూడా వాళ్ళతో లేదు. సో డెఫినెట్గా ప్రపంచానికి అర్థం కాదా తప్పెవడిది ఒప్పేవాడిది అని అర్థం కాదా? ఇందాక నేను మీకు వివరించి స్పష్టంగా చెప్పా. వాడు ఉగ్రవాదులను వెనకేసుకొని వాడు రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రపంచానికి కనపడుతుంది కదా తప్పెవరిది అని. సో డెఫినెట్గా ప్రపంచం భారత్ వైపే నిలుస్తుంది అనేది మా నమ్మకం. సో ఏది ఏవైనా ప్రస్తుతానికి బార్డర్లో పరిస్థితులు సరిగ్గా లేవు అండ్ మన వాళ్ళు కూడా సేఫ్గా ఉండాలని మనం కోరుకుంటాం. బట్ ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు, ఇంతకుముందు మనం మన జవాన్లను కోల్పోతాం, బాధాకరం ఇదంతా కూడా. ఇలాంటిది ఏది జరగకూడదు, అందరూ శాంతియుతంగా ఉండాలనే కోరుకుంటున్నప్పటికీ మరి పక్క దేశం వచ్చి కాలు దూవుతున్నప్పుడు మనం దానిని ఆత్మరక్షణ కోసం మనం నిలబడాల్సిన పరిస్థితులు. మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మన సైనికులకి, మన దేశానికి ఎలాంటి ఆపద రాకూడదు. మంచి జరగాలి, మన దేశానికి, మన సైనికులకి ఎలాంటి ఆపద రాకూడదు అని ఇక్కడ మీకు ఒక పాయింట్ యాడ్ చేస్తూ ఉన్నా. నిన్న మొన్న నీలకంఠాపురంలో దేవస్థానంలో రోజు హోమాలు జరుగుతూ ఉంటాయి. సో రఘువీరారెడ్డి గారు మా సిడబ్ల్యూసి మెంబర్, వాళ్ళ దేవస్థానంలో ఈ విషయంగా హోమం నిర్వహించడం జరిగింది. 2 రోజుల పాటు హోమాలు నిర్వహించారు. భారత దళాలకి శక్తిని ప్రసాదించి శత్రు వినాశనం జరగాలి అని చెప్పి భారత ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి అని ఆ దేవస్థానంలో హోమం కూడా నిర్వహించడం జరిగింది. ఇట్లా ప్రతి కాంగ్రెస్ వాడు దే ఆర్ విత్ నేషన్ అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అండ్ ఈ దేశాన్ని నిలబెట్టింది, ఈ దేశాన్ని ఈ రకంగా ఈ 500 పైచిలుకు సంస్థానాలను కలిపింది ఈ దేశం కోసం, ప్రాణాలు త్యాగాలు చేసిన ప్రధానులు. సో హిస్టరీ ఆఫ్ కాంగ్రెస్ డెఫినెట్గా వీ స్టాండ్ విత్ ద నేషన్. మంచి జరగాలని కోరుకుందాం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.